2025 సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి గురువు 2025 మే 14 తర్వాత ఆయన మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. గురువు వృషభ రాశిలో వారికి ద్వితీయ భావం అయినటువంటి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు ద్వితీయ భావంలో వాక్ స్థానంలో, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో సంచారం కొనసాగించడం వల్ల ఈ సంవత్సరంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విశేషమైనటువంటి శుభలితాలను పొందగలుగుతారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ మిథున రాశిలో గురు సంచారం వల్ల మీకు విశేషమైనటువంటి శుభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఆకస్మికంగా మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. నూతన అవకాశాలను పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. విద్యారంగంలో విశేషమైనటువంటి విజయాలు పొందడానికి అవకాశం ఉంటుంది. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి 29 తర్వాత లాభభావమైనటువంటి మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు కనుక వృషభ రాశి వారికి అది లాభభావం కనుక ఈ వృషభ రాశి వారికి శని భగవానుడి వల్ల ఈ 2025 సంవత్సరంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభినందనల్ని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక సఫలీకృతమైనటువంటి విజయాన్ని మీరు పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ, పరిశ్రమల్లో పనిచేసేవారు కానీ, రాజకీయ సంబంధమైనటువంటి రంగాల్లో పనిచేసే వారికి కానీ విశేషమైనటువంటి మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. తనతో పనిచేసే పనివారి నుంచి కానీ, తనకెంత పనిచేసే పనివారి నుంచి కానీ పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు. ఇక లాభభావంలో మీనరాశిలో రాహు 2025 మే 18 వరకు ఆయన సంచారం కొనసాగుతుంది. ఆ తర్వాత ఆయన దశమ భావంలో అనగా కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ 2025 సంవత్సరంలో లాభభావంలో సంచారం చేసేటువంటి రాహువు కానీ, అనగా 2025 మే 18 తర్వాత దశమ భావంలో సంచారం చేసే సందర్భాల్లో కానీ ఈ రాహువు ఈ లాభ దశమ భావాలు రెండు భావాల్లో కానీ ఆయన సుఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి మంచిగా అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఆ ఉద్యోగాల్లో రావాల్సిన ఆదాయం కానీ, పదోన్నతులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడం వల్ల కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు పొందగలుగుతారు. ధైర్యంగా మీరు ఈ సంవత్సరం చేసే కార్యక్రమాలన్నిటికీ రాహు మీకు సహకరిస్తారని చెప్పవచ్చు. చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 జూలై ఆగస్టు మాసాల్లో తృతీయ భావంలో అనగా కర్కాటక రాశిలో సంచరిస్తాడు. అలాగే ఆయన 2025 అక్టోబర్ నవంబర్ మాసంలో షష్టమ భావంలో తులారాశిలో సంచారం కొనసాగుతుంది. ఈ వృషభ రాశి వారికి తృతీయ భావం అయినటువంటి కర్కాటక రాశిలో కానీ, షష్టమ భావం అయినటువంటి తులారాశిలో కానీ రవి సంచారం జరిగేటువంటి ఈ సంవత్సరంలో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయం కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారాన్ని కానీ పొందగలుగుతారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. తండ్రి గారి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకుడికి పదోన్నతులు కానీ, నూతన పదవులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరంలో అనగా 2025 ఏప్రిల్ మే మాసాల్లో కర్కాటక రాశిలో తృతీయ భావంలో సంచరిస్తున్నాడు కనుక వృషభ రాశి వారికి, అలాగే 2025 ఆగస్టు మాసంలో షష్టమ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల ఈ కుజగ్రహము సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహము వృషభ రాశి వారికి కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి ఏప్రిల్ మే మాసంలో కానీ, తులారాశిలో అనగా షష్టమ భావంలో సంచారం చేసేటువంటి ఆగస్టు మాసంలో కానీ ఈ వృషభ రాశి వారికి విశేషమైనటువంటి భూముల వల్ల లాభాలు అందుతాయి. భూములు కొనుగోలు వల్ల కానీ, భూముల అమ్మకాల వల్ల కానీ, అలాగే నూతన వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవారికి అనగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి విశేషమైనటువంటి లాభాలు ఈ సంవత్సరం ఈ ఆగస్టు మాసంలోను, అలాగే ఏప్రిల్ మే మాసంలో కూడా అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
వాహన సౌఖ్యము, భూ వాహనాల వల్ల లాభాలు అందుకోవడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో. మరి 2025 సంవత్సరంలో, ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారు కూడా తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా 2025 మే 4 వరకు కూడా గురువు వీరికి కాస్త ప్రతికూలంగా అనగా జన్మరాశిలో సంచరించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ కారణం చేత మీరు హయగ్రీవ స్వామిని దర్శనం చేసుకోండి, హయగ్రీవ స్వామి స్తోత్రాలు చదువుకోండి. 2025 మార్చి 29 వరకు శని దశమ భావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక పని భారము, శ్రమ అధికమయ్యే సూచన ఉంది. ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి, రావణాష్టకం చదువుకోండి. ఇక పంచమ చతుర్థాధిపతి అయినటువంటి చతుర్థ భావాల్లో కేతువు సంచారం ఈ సంవత్సరం అంతా కూడా అంత మంచిది కాదు. వృషభ రాశి వారికి కన్యా రాశి పంచమ భావం కానీ, సింహరాశి చతుర్థ భావంలో కానీ కేతు సంచారం వల్ల సంతానం వల్ల నిరాశలు, కుటుంబపరమైనటువంటి నిరాశ, ఆటంకాలని ఎదుర్కోక తప్పనిపిస్తుంది. ఈ కారణం చేత నిత్య గణపతి ఆరాధన చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా మీరు మంగళవారం రోజు పూజాది కార్యక్రమాలను నిర్వర్తించండి. 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే వారికి దానం చేయండి. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ వృషభ రాశి వారు 2025 సంవత్సరానికి గాను చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.